దైవజనులు వారి సత్యమణులు పిల్లలు కూడా వచ్చి ఉంటున్నారు. వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఇప్పటికే సమయం కొంచెం ఎక్కువ అయింది, సారీ. దయచేసి అందరూ కొంచెం ముందుకు రండి, తీసుకెళ్తాం. సరే, ఈ సమయాన్ని మరి దైవజనులు మార్చిన్ మాస్టర్ గారికి అప్పచెప్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. దైవ సేవకులకి వచ్చేటువంటి అతిథులందరికీ కూడా క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చదువుకొని మందిరాన్ని ఆయన ఘనత కొరకు మహిమ కొరకు ప్రతిష్ఠ చేద్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో 8వ వచనం చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చాలా ఎక్కడైనా సరే మందిరాలు కడుతున్నారంటే ఎవరెవరు ఎందుకు కడుతున్నారో తెలియదు, కానీ మొదటిగా ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని యేసు యెహోవా దేవుడు బైబిల్ గ్రంథంలో మొదటిసారిగా ప్రస్తావించింది నిర్గమాకాండంలో. ఆయన బిడ్డలైనటువంటి వారు ఐగుప్తు నుంచి విమోచించబడిన తర్వాత అరణ్య యాత్ర చేస్తున్న సమయంలో విమోచించబడిన వారి కొరకు ఒక మందిరం కట్టమన్నారు. విమోచించబడిన వారి కొరకు ఒక మందిరం కట్టాలి. ఆ కట్టేది ఎందుకంటే ఆకాశ మహాకాశాలు పక్కచాలని దేవుడు పురుగు వంటి వారు, నీటి పొడిగ వంటి వారు, ఆవిరి వంటి వారు వంటి మన మధ్యలో నివసించడానికి ఆయన ఇష్టపడి ఒక మందిరం కట్టనిచ్చారు. సో మనం ఎక్కడ మందిరాలు నిర్మించినా ఒకటే మెయిన్ ఎజెండా, పర్పస్ ఏంటంటే దేవుడు మన మధ్యలో నివసించాలి. దాని కొరకే మందిరాలు కట్టబడతాయి. నూతనంగా నిర్మించబడిన ఈ మందిరం కూడా దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలంటే 100% దేవుడు ఇక్కడ ఆరాధించే ప్రజల మధ్యలో నివసించినట్టుగా ఈ మందిరం కట్టబడుతుందని నేను నమ్ముతున్నాను. సో దీన్ని ఆయన మహిమార్థమై ఆయన ఘనత కొరకు ఈ మందిరాన్ని ప్రతిష్ఠ చేద్దాం. ఎందుకంటే సొలొమోను ఒక మాట్లాడు, ఆయన ఘనత కొరకు, ఆయన నామ ఘనత కొరకు. మనం ఏదో సృష్టించుకునే మందిరాలు కాదు, దేవుడు నివసించడానికి మందిరం, దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరం. ఈ మందిరం కూడా దేవుడు నివసించే మందిరంగా ఉండాలని, ఈ మందిరం కూడా దేవుని నామ ఘనత కొరకు కట్టబడిన మందిరమే, పర్సనల్ ఎజెండా లేని మందిరంగా ఉండాలని నేను కోరుకుంటూ మనం ప్రార్థనాపూర్వకంగా ఈ మందిరాన్ని ప్రతిష్ఠ చేద్దాం. పరిశుద్ధుడా పరలోకమందున తండ్రి, నీ దాసులమైన మేము ఉదయకాలము నీ సేవకులుగా మేమందరం ఏకీకించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సేవకురాలని, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని మీరు బలపరిచి మీరు ఇచ్చినటువంటి ఈ మందిరాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించండి. మీరు పరిశుద్ధ గ్రంథంలో నీ బిడ్డలైనటువంటి మాకు తెలియజేసిన రీతిగానే ఈ మందిరం ప్రభువా మీరు నివాసం ఉండే మందిరంగా మీరు మార్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటాం. ఈ నామం, ఈ మందిరంలో నీ నామం మహిమపరచబడాలి, నీ నామానికి ఘనత రావాలి. అలాంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ మందిరంలో మీరు జరిగిస్తారని నమ్ముతూ మీకు వందనాలు చెల్లించుకుంటాం. ఈ దాసుల హస్తాలు బలపరిచారు, ఈ చక్కని మందిరాన్ని మీరు అనుగ్రహించారు. జనములకు వెలుగుగా, జనములను ఆకర్షించే దీపస్తంభంగా
ఈ మందిరాన్ని మీరు ఉంచమని ప్రార్థన చేస్తాం. ఈ వెలుగు కార్యజనులు నీ సన్నిధికి పరిగెత్తుకొనొచ్చినట్టు సహాయించాలి. అరణ్యంలో మనుచు ప్రకాశించే దీపమైన యోహానులాగా ఈ మందిరము ప్రకాశించే దీపంలాగా ఉండి జనములను నీ వైపు ఆకర్షించబడినట్టుగా నేను మీరు ఆశీర్వదించాలి. నీ నామ ఘనత కొరకే దీవించు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో